ఎగ్జాక్ట్లీ. అక్కడ మనం ఉన్నాము, మనమే బయటి ప్రపంచానికి అన్ని విషయాలు చెప్తున్నాము అనుకున్నప్పుడు, ఎలా అయితే ఒక ప్రౌడ్ ఫీల్ అవుతారో, అక్కడ మోర్ రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. కొంచెం అటు ఇటు అయిందంటే అవును. మనం కదా ప్రపంచానికి చెప్తోంది. అవును. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, సెన్సిటివ్ అంశాలు ఉంటాయి, సీరియస్ అంశాలు ఉంటాయి, అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. ఆ అంశాలన్నీ నాకు ఇందులో కనిపించాయి. బట్ విట్టి లీక్స్ ఏంటి అసలు? నేను యాక్చువల్గా ఈ బుక్ కంపైల్ చేస్తున్నప్పుడు, ఆర్టికల్స్ అన్నీ కంపైల్ చేస్తున్నప్పుడు సోషల్ పొలిటికల్ సలాడ్ అనే పేరుతో స్టార్ట్ చేశాను. ఎందుకు అలా పెట్టానంటే రకరకాల అసార్ట్మెంట్ ఆఫ్ థింగ్స్ కాబట్టి వీటన్నిటిని అలా పెట్టి ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేయాలి, బికాజ్ ఐ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ది పబ్లిషర్. అందుకని పెట్టాను పొలిటికల్ సలాడ్ అని. ఆ పేరు నాకు నచ్చలేదు. సరే, నాకు పేరు విషయంలో సహకరించినది శ్రీరామ్. ఓకే. నేను పొలిటికల్ సలాడ్ అని, తర్వాత సూప్స్ అండ్ సలాడ్స్ అని, సాల్ట్ అండ్ పెప్పర్ అని, ఇలా రకరకాల పేర్లు రోజు సజెస్ట్ చేసేవాడిని ఆయనకి బుక్ మీద ఐడియా వచ్చేసిన తర్వాత. ఆయన ఆ ఒక్క టాపిక్ తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడేవాడు, దేశకాలమైన పరిస్థితులన్నీ మాట్లాడేవాడు ఫోన్ చేసి నాతో. ప్రతిరోజు మాట్లాడుతుంటా, ఆ మాట్లాడే ప్రాసెస్లో మిగతా అంశాలు మాట్లాడేవాడు, ఈ ఒక్కటి మాట్లాడేవాడు కాదు. ఓ రోజు నిద్ర లేచిన తర్వాత నాకు విట్టి లీక్స్ అని పేరు పెడితే బాగుంటుంది దీనికి, వికీ లీక్స్ లాగా. అండ్ వీటిలో ఎక్కువ అంశాలు మనకి నవ్వు తెప్పించేవో, లేకపోతే చిన్న స్మర్క్ అలాంటివి ఉన్నాయి. ఒకటో రెండో కొన్ని పాయినెంట్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, కొంత విచారకరమైనటువంటి కూడా ఉన్నవి దీంట్లో. అయితే మొత్తానికి లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ది స్టోరీస్ ఆర్ విటీ. అందుకని ఇలా పేరు పెడితే బాగుంటుందని అది సజెస్ట్ చేశాను. 2 సెకండ్లలో ఫోన్ చేశాడు ఆయన నాకు. నేనేమనుకున్నా, ఆయన రాత్రి డెక్కన్ క్రానికల్కి ఎడిటర్గా ఉండేవాడు ఆయన. సో రాత్రి ఎడిషన్ అయిపోయిన తర్వాత మెల్లిగా చూసుకొని చేస్తాడు అనుకున్నాను. నేను మెసేజ్ పెట్టిన వెంటనే 2 నిమిషాల్లో ఫోన్ చేశాడు. చేసి ఇంకా దీని మీద చర్చ లేదు, ప్లీజ్ గో హెడ్ విత్ దిస్ హెడ్లైన్, దిస్ ఈజ్ ది టైటిల్ ఆఫ్ యువర్ బుక్, ప్లీజ్ గో హెడ్ అని చెప్పారు. ఆ ట్యాగ్ లైన్ కూడా ఆయన ఇచ్చారు. నాకు ఈ బుక్ని మొత్తాన్ని, ఇప్పుడు నేను ఎంచుకున్న పబ్లిషర్ సెల్ఫ్ పబ్లికేషన్, వాళ్ళు ఆన్ పేమెంట్ బేసిస్ చేస్తారు. బట్ వాళ్ళు అక్కడ నాకు 2 అప్రహెన్షన్స్ ఉండేను. ఎవరు ఎడిట్ చేస్తారు, దే సెడ్ దే హ్యావ్ ఎ టీమ్, వాళ్ళు ఎడిట్ చేస్తారు. అన్నోన్ పర్సన్ ఎడిట్ చేస్తే ఈ కాంటెక్స్ట్ ఏమైనా దాంట్లో ఉండే ఒక ఫైన్ లైన్ ఎసెన్స్ ఏదో సెన్సిటివిటీ ఎక్కడ పోతుందేమో ఒక భయం. సో నేను 4-5గురితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా స్రవంతి గారని నా కొలీగ్ ఉండేవారు అని ఉన్నారు. ఆవిడ మెడ్రాస్లో పనిచేస్తున్నారు. మెడ్రాస్లో ఇప్పుడు ఫుల్ టైం బుక్ ఎడిటింగ్లో ఉన్నారు. వారు ఇటీవల దాకా ఒక 3-4 ఇయర్స్ కిందట వరకు సీనియర్ డెప్యూటీ ఎడిటరో అసోసియేట్ ఎడిటరో హిందూ బిజినెస్ లైన్లో. వారు నా టీంలో పనిచేశారు యాక్చువల్గా న్యూస్ టైంలో ఇన్ 1992. అండ్ ఆ తర్వాత వారు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా కూడా మారిపోయారు, బికాజ్ నేను గుంటూరులో పనిచేశాను హిందూకి, వారిది నేటివ్ ఆఫ్ గుంటూరు. సో ఆవిడ మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడల్లా గుంటూరులో కలుస్తుండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ అట్లా దోస్తుడు. దాంతో ఐ రిక్వెస్టెడ్ హర్, అమ్మ చేసి పెడతారా. షీ ఇమీడియట్లీ అగ్రీడ్. అంటే ఒక 15 రోజులు సమయం స్పెండ్ చేసి రోజు కరెక్షన్స్, ఈ పేరా ఇక్కడ ఎందుకు రాసావు, ఇది పైకి తీసుకురా, ఈ పేరా అవసరం లేదు, ఇది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, దీని మీద ఇంకా గూగుల్లో టాపిక్స్ నడుస్తున్నాయి, అవసరం లేదు ఇది, యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ, నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు అయినా కానీ వద్దు, ఇలాగా. ఎందుకంటే మీ కంప్లీట్ మోటో అనేది డిఫరెంట్ కదా, దాంట్లో కాదు మీరు కాంట్రవర్సీ చేద్దాం అనేది ఉద్దేశం కాదు. ఆవిడ నిజంగా ప్రొఫెషనల్గా బుక్ని ఎడిట్ చేసి పెట్టారు. ఆ బుక్ అది పంపించాను. ఆవిడే మొత్తం కంప్లీట్గా వాడు పీడిఎఫ్గా పెట్టిన తర్వాత మనకి పంపిస్తే 8 సార్లు పీడిఎఫ్ కరెక్షన్స్ చేసి ఇచ్చారు ఆవిడ. చిన్న చితక మిస్టేక్స్ ఏవీ లేకుండా ఓపిక్గా చేసి ఇచ్చారు. సో నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఎలా అయితే విట్టి లీక్స్ కనిపించిందో, మీ క్యారికేచర్ అనేది యూజువల్గా 2 చేతులతో కూడా కలాన్ని పట్టుకున్నారు, ఒక్క కలం పోటుతో కాదు 2 కలం పోట్లతో సవ్యసాచిలాగా కుడి ఎడమ చేతుల్లో ఉందేంటి, అలా ఎవరు డిజైన్ చేశారు దీనికి? యాక్చువల్గా నేను దీంట్లో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, జగన్, కేసీఆర్, రేవంత్ రెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి, నరసింహారావు గారు, బంగారప్ప, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇనీషియల్ థాట్ అంటే ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్, ఐఎమ్ ఏ జర్నలిస్ట్, ఐ రైట్. అండ్ కొంత విజువలైజేషన్ ఎబిలిటీ కూడా ఉంటుంది మనకి, మీకు తెలిసిన సిన్స్ యూ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్. అయితే ఏంటి కవర్ పేజీల మీద వీళ్ళందరూ ఫోటోలు కొలాజ్లా పెడదామా, లేకపోతే చుట్టూరా పెట్టి
ఒక సర్కిల్లో వీళ్ళందరి ఫోటోలు పెడదాం ఇలాంటి ఆలోచనలు చేస్తూ సడన్లీ ఇట్ క్రాస్ మై మైండ్ దట్ ఒకవేళ మనం క్యారికేచర్ వేస్తే కార్టూన్ వేస్తే బాగుంటుంది కదా కవర్ పేజ్కి అని ఒక ఐడియా వచ్చింది. ఐడియా రాగానే నేను శ్రీరామ్ గారితో మాట్లాడితే యా దట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా, యూ కెన్ డూ ఇట్ అన్నారు. సో ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ టు గో అండ్ అప్రోచ్ సుబాని. సుబాని హ్యాస్ బీన్ మై కొలీగ్ ఎప్పటి నుంచో అండ్ సన్నిహితుడు. సో సుబాని గారికి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన వెంటనే నేను ఈ బుక్ గురించి ఈ స్టోరీస్ తాలూకా ఐడియా చెప్పగానే ఆయన ఇమీడియట్గా ఇలాగ 2 పెన్నులు కత్తుల్లా పెడతాను, నీ క్యారికేచర్ వేస్తాను అన్నారు. మంచిది సార్ అన్నాను. అది నేను ఈ ఐడియా అయిన తర్వాత ఒక 15 రోజులు అయిన తర్వాత ఫోన్ చేసి సార్ ఇంకా టైం వచ్చిందని చెప్పాను. ఒక రోజులో పంపించారు. కొన్ని కరెక్షన్స్ ఏవో చేయించాం, ఫైనల్ డిజైన్ వచ్చింది. దెన్ కవర్ డిజైన్ ఎట్లా చేయాలి, కవర్ డిజైన్ ఎవరు చేయాలి, వాడు చేస్తాడు, ఎవరో పబ్లిషర్ చేస్తాడు. బట్ దెన్ శ్రీరామ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మంచి బెస్ట్ ఆఫ్ ది డిజైన్ వేయించాలి, ఒక్క ప్రోడక్ట్ ఫస్ట్ బుక్ని ఇది, సో బ్రహ్మాండంగా చేయాలని చెప్పి రమాకాంత్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది, ఆర్బీసీ, పెద్ద ఏజెన్సీ హైదరాబాద్లో. అండ్ రమాకాంత్ గారు వ్యక్తిగతంగానే కొంచెం గ్లోబల్ లెవెల్ ఆర్టిస్ట్. ఆయన మంచి పెయింటర్, ఆయనకి మంచి క్రియేటివిటీ ఉన్నది. ఆయన ఇన్స్టిట్యూషన్లో పనిచేసే ఉద్యోగస్తులు, ఆయన కొలీగ్స్ కూడా చాలా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు. ఇంకా నేను గతంలో ఒక పుస్తకం మీద వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ సహకారం తీసుకొని ఒక బుక్ ఒకటి వేయించాం. అది దట్ ఈస్ ఫర్ సమ్ అదర్ కాంటెక్స్ట్ అండి, ఆ బుక్ నేను రాసింది. సో నాకు రమాకాంత్ గారు వ్యక్తిగతంగా కూడా నాకు 30 ఏళ్ళ బట్టి పరిచయస్తులు. సో వారిని అడిగితే తప్పకుండా మీరు ఏమనుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ నాకు పంపించండి అన్నారు. వాట్సాప్లో పంపించాను. ఈ డిజైన్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, సుబాని గారు ఇచ్చింది. వితిన్ 24 hours కలర్ కాంబినేషన్ కానించి ఎవ్రీథింగ్ హీ డిసైడెడ్. హీ డిడ్ నాట్ డిస్కస్ విత్ మీ. 24 hours చేసి పంపించారు. పంపించేస్తే నేను చదువుకొని ఈ బుక్లో ఇటుపక్కేమో నా ప్రొఫైల్ ఉంటుంది, ఇక్కడ ఆథర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అంటే ఇది బుక్ ప్రొఫైల్, ఇది అదే ఇక్కడ ఆథర్ ఇంట్రడక్షన్. ఇవి కూడా నేనే ఇచ్చాను కంటెంట్. ఆ కంటెంట్లో నేను కమిట్ చేసిన మిస్టేక్స్ని తొలగించుకోవడం తప్ప, అంటే మళ్ళీ రీఎడిట్ చేసుకోవడం తప్ప. అది కూడా మళ్ళీ స్రవంతి గారు ఇంటర్ఫియర్ అయ్యి ఒక 4-5 ఐటరేషన్స్ చేశారు. చేసిన తర్వాత ఆ కరెక్షన్స్ తప్ప దీని మీద ఏమి సలహాలు సంప్రదింపులు ఏం చేయలేదు నేను. ఇంకా ఇది బాగు ఇది ఓగు సార్ ఇట్లా అని చెప్పలేదు, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది చూడగానే. సో నేను యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను.